మార్చి 2024 వృశ్చిక రాశి వారు ఈ పనులు చేయవద్దు. మార్చి నెల రాశి ఫలితాలు. వృశ్చిక రాశి వారికి ఈ నెల కలిగే లాభ నష్టాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే వృశ్చిక రాశి వారు ఈ మార్చి నెలలో అదృష్టం పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి చక్రంలో 8వది. ఈ రాశికి అధిపతి కుజుడు. విశాఖ నక్షత్రము 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి గురించి ఒక విషయం గమనించాలి. వీరికి ఎవరైనా సరే బాధ పెడితే దానిని గుర్తుపెట్టుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ కొడతారు. కాబట్టి వృశ్చిక రాశికి చెందిన వ్యక్తులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వీరితో గొడవలు పడకపోవడం మంచిది. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. ఈ రాశికి చెందిన వారు మిత్రత్వాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన లేదా అవసరమైన విషయాలలో బంధువర్గం నుండి, స్నేహితుల నుండి సహాయం అందుకోలేరు. వీరికి బంధువులతో వైరము, స్త్రీలతో వైరము, పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురి చేస్తాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. మార్చి నెల వృశ్చిక రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఈ నెల వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా బాగుంటుంది. ముఖ్యంగా జీవనం సాగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ నెల దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కెరియర్ కోసం చేసే ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయాణాలు మంచి లాభాలను ఇస్తాయి. విద్యార్థులు ఈ నెల ఎక్కువ ప్రయాణాలు చేయకపోవడం మంచిదని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఈ నెల ఎక్కువగా ప్రయాణాలు చేయకండి. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ నెల విద్యాపరంగా చాలా అనుకూలంగా ఉంది. మీరు అనుకున్న ప్రశ్నలే పరీక్షలో వచ్చే ఛాన్సు ఎక్కువగా ఉంది. జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. మీ తోటి విద్యార్థులకు విద్యాపరంగా హెల్ప్ చేస్తారు. అలాగే మీ జూనియర్స్కి కూడా చదువులో హెల్ప్ చేస్తారు. ఏది ఏమైనా ఈ నెల వృశ్చిక రాశికి చెందిన విద్యార్థులకు అనుకూలంగా ఉంది. పరీక్షలు బాగా రాసి మంచి గుర్తింపును సాధిస్తారు. తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతలను పెంచుతారు. అయితే బ్యాక్లాగ్ ఉన్నవారు కొంచెం బాగా శ్రమించాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ నెల అనుకూలంగా ఉంది. ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే ఆస్తి వృద్ధి చేసుకోవడానికి కూడా ఈ మార్చి నెల అనుకూలంగానే ఉంది. ఇంటి నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఇంటిలో చిన్న చిన్న రిపేర్లు చేసుకోవడానికి డబ్బులు ఖర్చు చేస్తారు. అయితే ఈ నెల మీకు ఆర్థిక పరంగా బాగుంటుంది. కాబట్టి ఎలాంటి లోటు లేకుండా ఆనందంగా జీవిస్తారు. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టడానికి ఈ నెల బాగానే ఉంది. మీ ఆలోచనలతో మీ వ్యాపారాన్ని అభివృద్ధి బాటలోకి నడిపిస్తారు. మేనేజర్, టీమ్ లీడర్ పోస్టుల్లో ఉన్నవారికి ఈ నెల అనుకూలంగా ఉంది. మీ టీంలో లేదా మీ గ్రూపులో ఉన్న బద్ధకస్తులకు మంచి గుణపాఠం చెప్తారు. అందరూ మీ మాట వినేలా చేస్తారు. ఇతరులు మిమ్మల్ని నిందించడానికి కూడా సమయం ఇవ్వకుండా జాగ్రత్త పడతారు. అందరితో మీ సంబంధం బాగుంటుంది. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొందరు అభివృద్ధి చెందుతారు. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకు ఈ నెల బాగుంటుంది. సంతాన సౌభాగ్యం కలదు. దాంపత్య జీవితం బాగుంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగం లభిస్తుంది. మీ కోరికలను నెరవేర్చుకోవడానికి అవకాశాలు వస్తాయి. కొత్త పరిష్కారాల వల్ల లాభం కలుగుతుంది. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులు కూడా ఈ నెల బాగా శ్రమిస్తే మంచి ఫలితాలను పొందుతారు. మీరు చేసే ఆలోచనలు మీ ప్రత్యర్థి గుర్తించలేకపోతారు. మీ పార్టీ వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. మంచి ఆలోచనలు చేసి మంచి నిర్ణయాలు తీసుకొని మీ పార్టీని ముందుకు నడిపిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ నెల రాజకీయ బలం పెరుగుతుంది. రాజకీయ పరంగా మంచి స్థితిలోకి వెళ్తారు. ప్రజలను ఆకర్షించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈ నెల అనుకూలంగానే ఉంటుంది. ఒక కార్యాలయాలలో పాలు పంచుకుంటారు. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే వారికి ఈ నెల బాగానే ఉంటుంది. ఇంటిలో మరియు సమాజంలో మీ విలువ పెరుగుతుంది. మంచి గుర్తింపును సాధిస్తారు. అందరితో సమయం గడుపుతారు. కుటుంబంలో ఇప్పటి వరకు ఉన్న గొడవలు తగ్గుతాయి. ఇంటి వాతావరణం అనుకూలంగా మారుతుంది. తల్లిదండ్రులు, జీవితం భాగస్వామి
పిల్లలు అందరూ కూడా మీ విలువను తెలుసుకుంటారు, మీకు సహాయకారులుగా ఉంటారు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. వారితో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. పిల్లలకు చదువు పరంగా ఉన్న ఇబ్బందులు తెలుసుకొని వారికి సహాయకారులుగా ఉంటారు. చదువు పరంగా మీ పిల్లలను బాగా ఎంకరేజ్ చేస్తారు. జీవిత భాగస్వామితో కూడా మంచి సమయాన్ని గడుపుతారు. సెకండ్ మ్యారేజ్ కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. సంతానం కోసం చేసే ప్రయత్నాలు కూడా కలిసొస్తాయి. సంతానం కోసం ఎదురు చూసేవారు ఈ నెల శుభవార్త వినే అవకాశం ఉంది. ఆస్తి గొడవలు, కోర్టు గొడవలు అన్నీ కూడా తొలగిపోతాయి. బంధువర్గం వారితో మీ సంబంధం బాగుండాలి అంటే వారిని కలిసినప్పుడు ఆస్తి విషయాలు, డబ్బుకు సంబంధించిన విషయాలు చర్చించుకోకపోవడం చాలా మంచిది. మిత్రుల వల్ల కూడా లాభం కలుగుతుంది. మిత్రులతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్తారు. వారితో కూడా సమయం గడపగలుగుతారు. ఇంటి వాతావరణం, బయట వాతావరణం అనుకూలంగానే ఉంటుంది. మొత్తం మీద ఈ నెల వృశ్చిక రాశి వారికి బాగానే ఉంటుంది. కానీ తప్పుడు మార్గంలో వచ్చే డబ్బును ఆశిస్తే చిక్కుల్లో పడతారు. డబ్బు విషయంలో, ఆస్తి కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక వృశ్చిక రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉన్న తేదీలు 27, 13, 15, 22, 25, 30. ప్రతికూలంగా ఉన్న తేదీలు 5, 9, 11, 18, 20, 27. అనుకూలంగా ఉన్న తేదీ ప్రయాణాలు చేయండి. పనులను ప్రారంభించి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీరు చేసే ప్రయత్నాలలో విజయం సాధించడానికి దుర్గారాధన చేయడం వల్ల మీరు చేసే పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. అందరూ మీ మాటకు విలువను ఇస్తారు. ఈ నెల ఏదైనా అమ్మవారి గుడిలో ఎర్ర కుంకుమను దానం చేయండి లేదా కుంకుమ అర్చన నిర్వహించండి. బయటకు వెళ్ళినప్పుడు నుదుటిన సింధూరాన్ని ధరించండి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీ, పురుషులు, పిల్లలు, పెద్దవారు అందరూ కూడా కుంకుమను ధరించాలి. ఎందుకంటే ఈ నెల మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. దీనివల్ల మీపై నరఘోష ప్రభావం చూపవచ్చు. కాబట్టి కుంకుమ ధరిస్తే మీపై ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం చూపించదు. ఈ నెల దుర్గాదేవిని ఆరాధించి కుంకుమను ధరించడం వల్ల అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు, మీ మాట వింటారు, శత్రువులపై నిత్యం సాధిస్తారు. మరియు వృశ్చిక రాశికి చెందిన వారందరూ కూడా మార్చి నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొంది అదృష్టాన్ని మీ సొంతం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.